చెక్క మసాలా మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆకులు, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను డబ్బాతోనే 3 డబ్బాల బియ్యం తీసుకున్నా. ఈ డబ్బాతోనే కొలిచి పోస్తున్నాను అన్నమాట వాటర్. ఇప్పుడు 4 గ్లాసెస్ తీసుకోవాలి. కిలోన్నర రైస్ కాబట్టి దానికి ఒక 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అలాంటి వాటర్ ఇట్లా మసిలిన తర్వాత 1 అవర్ దాకా నానబెట్టిన బియ్యంని ఇట్లా వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి మంచిగా ఈవెన్గా, లేకుంటే గడ్డలు కడతాయి. ఇలా కలుపుకోవాలి. చూడండి